హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గౌతు. మీరు ఈ వీడియోలో చూస్తున్నది శ్రీ పెద్దిండి అమ్మవారి దేవాలయం. మేము ఈ దేవాలయానికి నవంబర్ 2025లో అయితే ఫ్యామిలీతో వెళ్ళాము. ఈ దేవాలయం చాలా బాగుంటుందండి. ఇది కొల్లేరు సరస్సు మధ్య ఈ దేవాలయం అయితే నెలకొన్నది. మీరు చూస్తున్న ఈ రోడ్డు అయితే కొత్తగా నిర్మించారండి. అలాగే మనకి ఈ కనబడుతున్నటువంటి నూతన మండపం అయితే కొత్తగా నిర్మించారు. ఇది మీరు చూస్తున్నటువంటి ఈ మండపం అయితే కంప్లీట్గా పూర్తయిందండి. ఇన్సైడ్ పెయింటింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఈ మండపానికి ఎదురుగా శివపార్వతుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదైతే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ వ్యూ అయితే టెంపుల్ లోపలండి. ఇక్కడైతే మా పాపను చూస్తున్నారు కదా, చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నటువంటి వాళ్ళని చూస్తుంది. ఎవరైతే మొక్కుకుంటారో కోళ్ళని కానీ మేకలను కానీ వాళ్ళైతే మొక్కు తీర్చుకోవడానికి వచ్చి ఇలాగా ఆ కోళ్ళని మేకలని గుడి చుట్టూ అయితే 3 సార్లు ప్రదక్షిణ చేపిస్తారు. మీరు ఈ విగ్రహాన్ని చూసినట్టయితే గుడికి రైట్ సైడ్న కనిపిస్తుందండి అమ్మవారి ఉత్సవ విగ్రహం. మీరైతే అమ్మవారిని ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇదైతే అమ్మవారి ధ్వజస్తంభం అండి. ఈ ధ్వజస్తంభానికి లెఫ్ట్ సైడ్న టికెట్స్ కూడా మీకు దొరుకుతాయి. అలాగే లడ్డు ప్రసాదం కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. మీకు దర్శనం అయితే ప్రత్యేక దర్శనం 10 రూపాయలది ఉంటుంది, 50 రూపాయల దర్శనం కూడా అవైలబిలిటీ ఉంటుందండి. 50 రూపీస్తో అయితే అమ్మవారి మండపం కొంచెం లోపలికి అయితే వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇదైతే ఈ మండపం అయితే మీకు గుడికి లెఫ్ట్ సైడ్న వినాయక స్వామి వారు కూడా దర్శనమిస్తారండి. మీరు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే మీకు వినాయక స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అలాగే మీకు రైట్ సైడ్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా దర్శనమిస్తారు. ఇక్కడైతే మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే ఇదైతే మీరు ఇక్కడైతే కొబ్బరికాయలని కొట్టచ్చండి. ఇక్కడ ఇదైతే గుడి అవుట్ సైడ్ అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఇక్కడి నుంచి అయితే బయటకు వస్తాము. లోపలికి అయితే కెమెరా అయితే అలౌడ్ లేదండి, సో నేనైతే లోపల క్యాప్చర్ చేయలేదు. ఇక్కడైతే మేము కొబ్బరికాయ కొట్టాక మా పాప అయితే కొబ్బరికాయ తింటుంది. పాపకి అయితే పళ్ళు అయితే రాలేదండి, కానీ ట్రై చేస్తుంది తినడానికి. మీకు ఈ వ్యూ వచ్చి గుడి బ్యాక్ సైడ్న మనకు ఈ చెరువు అయితే ఉంటుందండి. ఎవరైతే అమ్మవారికి మొక్కుకుంటారో తలనీలాలు సమర్పిస్తానని వారైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానం చేసి ఇక్కడ కేసీ ఖండనశాల ఉంటుందండి గుడి బ్యాక్ సైడ్న. టికెట్ అయితే 40 రూపీస్. మీరు ఇక్కడైతే స్నానం చేసి టికెట్ తీసుకుని అమ్మవారికి తలనీలాలు అయితే సమర్పించవచ్చు. మీరు ఈ వ్యూలో మండపం యొక్క ఇన్సైడ్ విగ్రహాలను అయితే చూడొచ్చండి. అన్ని విగ్రహాలు కూడా పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కింద టైల్స్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. విగ్రహాలకి పెయింటింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. సేమ్ మనకి చిన్న తిరుపతిలో మండపంలో ఎలా అయితే ఉంటాయో స్వామివారి వివిధ రూపాలు, అలాగే ఇక్కడ కూడా అమ్మవారి వివిధ రూపాలు అయితే మనకి దర్శనమిస్తాయి. మీరైతే ఇవన్నీ చూడొచ్చండి మండపంలో. ఈ వ్యూ అయితే మేము ఏలూరు నుంచి బయలుదేరామండి. ఏలూరు నుంచి కొల్లేరు వస్తున్నప్పుడు దారి మధ్యలో మాకు ఈ రిసార్ట్ అయితే కనిపించింది. లోపలికి అయితే వెళ్ళలేదు, అవుట్ సైడ్ నుంచి తీసుకున్న వ్యూ అండి. చాలా బాగుంది. మా పాప అయితే ఈ మండపంలో చాలా బాగా ఆడుకుందండి. ఓపెన్ స్పేస్గా ఉంది కదా, తనైతే ఒంటరిగా నడుస్తుందంట, నా చెయ్యి అయితే పట్టుకోదంట. మేమైతే ఏలూరు నుంచి స్టార్ట్ అయ్యామండి.
స్టార్టింగ్ 10 కిలోమీటర్స్ రోడ్ అయితే బాగానే ఉంది. మిడిల్‌లో ఒక 15 కిలోమీటర్స్ అయితే యావరేజ్‌గా ఉంది. గుండుగల్ నుంచి వచ్చే వాళ్ళైతే గుండుగల్ దాకా ఓకే. కానీ మనకి కొంచెం గుడికి ముందులో ఒక 4-5 కిలోమీటర్స్ రోడ్ అయితే అంత బాగోదు. ఆటో కానీ, కారు కానీ వచ్చేవాళ్ళైతే చూసుకొని రావాలి. ఆకివీడు నుంచి వచ్చే సైడ్ అయితే బ్రిడ్జ్ కూడా పోశారు. మనకి సింగిల్ వే లాగా బ్రిడ్జ్, చిన్న బ్రిడ్జ్ అయితే పోశారు. అటైతే నో ఇష్యూ అండి. ఈ వ్యూ అయితే మీరు కొల్లేరు సరస్సు యొక్క అందాలను చూడొచ్చు. మాకైతే ఎటువంటి పక్షులు అయితే కనిపించలేదు. మేమైతే వెళ్ళేసరికి కొంచెం ఆఫ్టర్నూన్ అయితే అయ్యింది. మీరు ఎవరైనా చూసినట్లయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు ఏ టైప్ ఆఫ్ పక్షులను అయితే మీరు చూసారో. నార్మల్గా ఇక్కడికైతే వలస పక్షులు అయితే వస్తాయండి. అమ్మవారికి ప్రతి ఏటా మార్చి నెలలో జాతర అయితే నిర్వహిస్తారండి. ఈ జాతర అయితే ఒక మంత్ అయితే జరుగుతుంది. మీరైతే మార్చి నెలలో అయితే వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. జాతర సమయంలో చాలామంది భక్తులు దూర ప్రదేశాల నుంచి అయితే వస్తారు. ఈ ఆలయంలో మీకు భోజనాలు పెట్టుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండదండి. ఇక్కడైతే మీకు అన్ని వసతులు ఉన్నాయి. షామియానా ఉంటుంది, అలాగే రూమ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. మీకు వంట చేసేటువంటి వ్యక్తులు కూడా ఇక్కడైతే ఉన్నారు. మీరు వాళ్ళకి 500 అలా ఇస్తే మీకు భోజనాలు కూడా చేస్తారు. ఒక 5 మెంబర్స్ ఆర్ 10 మెంబర్స్ అలా ఉన్నట్లయితే మీరు ఇక్కడైతే దీనికి ఇబ్బంది ఉండదండి. మీరు ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వస్తే అన్నీ కూడా ఇక్కడే మీకు అవైలబిలిటీలో ఉంటాయి. మీరైతే దేనికి ఇబ్బంది పడనక్కర్లేదండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.